అందరికీ నమస్కారం అండి. నెయ్యి కాస్తున్నా 2 వీక్స్కి ఒకసారి నెయ్యి కాస్తాను. వెన్న తీసి పెడతాను నేను, అందరిలా కాదు. ఎప్పటికప్పుడు చేస్తాను, కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను. ఒక నా అనుభవం చెప్తానండి. ఈరోజు శనివారం నెయ్యి కాచడం అంటే చాలా ఇష్టమైన విషయము. నా అనుభవం ఏంటంటే, మనం పూజ చేసేటప్పుడు పటాల నుంచి పూలు పట్టడం అనేది మనం ఎంత శ్రద్ధగా చేస్తే భగవంతుడి శక్తి అనేది అక్కడ శక్తి ఆ బట్టాలకి వచ్చేస్తుందండి. మనకు మాట్లాడినట్టే ఉంటుంది అన్నమాట. అసలు చెప్పాలంటే అక్కడ కదలిక అనేది జరుగుద్ది, భగవంతుడి శక్తి అనేది. అందుకని పాత ఫోటోలు గవాళ్ళ పడేయద్దు మీరు. ఎందుకంటే అక్కడ అందరూ చాలామంది అమ్మమ్మలు అందరూ చేసి ఉంటుంటారు. ఆ పటాలలో కొంత శక్తి అనేది దాగి ఉంటుంది. అది చెప్దామని, కొత్తవి బాగున్నాయి అని చెప్పేసి విగ్రహాలు అలా పెట్టుకుంటారండి. విగ్రహాలు పెట్టుకున్నా కూడా మన భక్తిని బట్టి అక్కడ భగవంతుడు కొలువై ఉంటాడండి. ఇంకొకటి ఏంటంటే, మనకి ఒక్కోసారి గుడికి వెళ్ళినప్పుడు భగవంతుడి రూపం చూడగానే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసేసరికి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, కారిపోతుంటాయి. ఎందుకు కారిపోతున్నాయో అర్థం కాదు చాలామందికి. ఇది అందరికీ జరిగే విషయము. దీనికి ఉదాహరణ చెప్తాను. నా అనుభవం ఏంటంటే, మనం భగవంతుని శక్తి అనేది అంటే మనకి స్మృతి అనేది ఉండదండి, మాయ అనేది ఉండటం వల్ల అక్కడికి వెళ్ళగానే ఏమవుతుందంటే మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల స్మృతి కలుగుద్ది. కొంచెం ఆ కలగానే భగవంతుడితో మనకున్న అనుబంధం అది స్మృతి వస్తుంది అన్నమాట. అయ్యో, మనము నా తండ్రి నుంచి దూరంగా వచ్చేసాను, చాలా దూరంగా అని అనుకొని ఆపుకోలేని దుఃఖం వస్తుంది. అది ఎందుకు వస్తుంది అనేది ఎవరికి అర్థం కాదు చెప్పాలంటే. మన భావనతో ఏదన్నా పూజ చేసినా, పాట పాడినా ఆ స్మృతి వచ్చుద్దండి, కన్నీళ్ళు ఆగవు అనమాట. అది భగవంతునితో మనకున్న అనుబంధం చెప్పాలంటే అది మనం ఆత్మస్వరూపులం అండి. శరీరాలంగా అయితే కాదు. శరీరం అయితే నిలవాలి కదా, ఏదో ఒక రోజు వెళ్ళిపోతూ ఉంటుంది శరీరం దాటి. సరేనండి, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టైం ఎక్కువ అవుతుంది, అందుకని నేను మామూలు అప్పుడు చెప్పను. ఈరోజు నెయ్యి కాస్తూ కొంచెం అయితే చెప్తున్నాను. నెయ్యి అనేది ఎక్కువ మరగబెట్టకూడదండి. ఒక్క విషయం, ఇదిగో తమలపాకు ఖచ్చితంగా వేయాలండి నెయ్యి కాచేటప్పుడు. ఇదిగో మనకి బ్రౌన్ కలర్లో రావాలి నెయ్యి అనేది. అయిపోని వచ్చిందండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.